హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో చిక్కుడుగాయ టమాటాను టేస్టీగా ఎలాంటి మసాలాలు లేకుండా ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా పావు కిలో చిక్కుడుగాయలను తీసుకొని నారలు తీసుకుంటూ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటికి సైడ్స్కి నారలు ఉంటాయండి. మంచిగా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి 10-12 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. బాయిల్ చేసుకున్న చిక్కుడుగాయను వాటర్ నుండి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అలానే వాటర్లో ఉంచితే చిక్కుడుగాయ ఓవర్ కుక్ అవుతుంది. ఇప్పుడు 4 టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. టొమాటోలను 3-4 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గినాక 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అల్లాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకొని ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుగాయలను యాడ్ చేసుకొని మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగాయలు మగ్గుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా 2 నిమిషాలు మగ్గించుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు కర్రీని అంతా మంచిగా మగ్గించుకొని 4 నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఎలాంటి మసాలాలు లేకుండా చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ. ఇది మనం వేడివేడి అన్నంలోనికి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.